హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎవరు మిస్ కాకండి. సో ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. గ్రూప్ 4 సంబంధించి జస్ట్ 500 రూపీసే 6 months వ్యాలిటీ తోటి కోర్స్ ఉంది. అండ్ అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి 1500 రూపీస్ తోటి మీకు 4 పేపర్స్ సంబంధించిన కోర్స్ అయితే ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంటుంది. వీటన్నిటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నస్తే తీసుకోండి. ఇక దాంతోపాటుగా మన ఛానల్లో రెగ్యులర్గా కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి వాటిని అయితే యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 7,41,000 దాటినటువంటి గ్రూప్ 4 దరఖాస్తులు అంటూ ఈనా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. అదనంగా మరో 141 పోస్టులు చేర్చిన Tspsc 8,180కి చేరినటువంటి మొత్తం ఉద్యోగాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టులకు దరఖాస్తు చేస్తున్నటువంటి నిరుద్యోగులు, ఉద్యోగార్థుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ నెల 30తో గడువు ముగియనటువంటి నేపథ్యంలో శనివారం నాటికి 7,41,159 మంది దరఖాస్తు చేశారు. సో చివరి 2 రోజులు దరఖాస్తులు పెద్ద సంఖ్యలో వస్తాయని చెప్పేసి కమిషన్ అయితే అంచనా వేస్తుంది. సో ఈ నేపథ్యంలో చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఎవరైతే అప్లై చేయకుండా ఉన్నారో వాళ్ళైతే త్వరగా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకు Tspsc అయితే సూచిస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 2018లో ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్కు రాష్ట్ర వ్యాప్తంగా మనకు అప్పుడు 4,80,000 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఈసారి చివరి తేదీ నాటికి సో ఈ సంఖ్య దాదాపుగా 9 లక్షలకు చేరవచ్చని చెప్పేసి కమిషన్ భావిస్తున్నట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్టు మనకు అదనంగా చేరినటువంటి బీసీ గురుకుల సొసైటీ పోస్టులు అని చెప్పేసి చూడవచ్చు. సో మనకు గ్రూప్ 4 ఉద్యోగ ప్రకటనలో మరో 141 పోస్టులను అదనంగా Tspsc అయితే చేర్చింది. సో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ఉన్నటువంటి గ్రూప్ 4 సర్వీసుల పరిధిలోకి వచ్చేటువంటి 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం అయితే శుక్రవారం అనుమతులు మంజూరు చేసింది. సో దీంతో మనకు ఏదైతే బీసీ గురుకుల సొసైటీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపించడం జరిగిందనమాట. సో మనకి ఇప్పటి వరకు 8,039 పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో 141 పోస్టులు అదనంగా చేర్చడం వల్ల సో 8,180 పోస్టులకు ఈ సంఖ్య పెరిగిందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అయితే మనకు అంతకుముందు కూడా ఈ బీసీ గురుకుల సొసైటీలో మన గ్రూప్ 4 నోటిఫికేషన్ కింద 289 పోస్టులు అయితే ఉండేది. సో ఇప్పుడు 141 పోస్టులు పెరగడంతో సో మనకు ఆ పోస్టుకు సంబంధించి 430కి అయితే ఆ పోస్టుల సంఖ్య చేరినట్టే ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా అయితే చూడవచ్చు. సో మనకు గ్రూప్ 4లో అయితే ఒక 141 పోస్టులు అయితే పెంచినట్లు ఇక్కడ మనం దీనికి సంబంధించి అయితే ఒక అప్డేట్ వివిధ న్యూస్ పేపర్లో ఈరోజు అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. పరీక్ష ఏదైనా ఇవి ఫాలో అయితే పాలిటీలో ఈజీ స్కోర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు Tspsc విడుదల చేసినటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్లో ప్రధానంగా మనకు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 4 పరీక్షల్లో భారత రాజ్యాంగం అదేవిధంగా రాజకీయ వ్యవస్థ సబ్జెక్టుకు స్పెషల్ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఈ అంశాల నుంచి సుమారుగా 50 మార్కులు వస్తాయి. పక్కా ప్లానింగ్తో ప్రిపరేషన్ కొనసాగిస్తూ ప్రశ్నలు ఎలా అడుగుతారో, కరెంట్ అఫైర్స్ను లింక్ ఎలా చేసుకోవాలో, అదేవిధంగా సమకాలీనటువంటి రాజకీయ పాలిటీ అంశాలను అనుసంధానం చేస్తూ ఏ విధంగా చదవాలో తెలిస్తే దీనిలో ఒక మంచి స్కోర్ అయితే సాధించవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఆర్టికల్ ఇది. సో మనకు ప్రశ్నల స్థాయి ఏ విధంగా మారింది, సో క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారు, అదేవిధంగా కరెంట్ పాలిటీని మనం సబ్జెక్ట్కి ఏ విధంగా లింక్ చేసుకోవాలి అని చెప్తూ ఇక్కడ కొన్ని ఉదాహరణలతోటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్లో కూడా పాలిటిక్స్ సంబంధించిన సిరీస్ అయితే నేను దానికి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా చాలా మంచి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. సో దాంతోపాటుగా మనకి ఇక పోస్టల్ శాఖల ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఇంకా వివిధ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. లేదంటే మన టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కావాలనుకుంటే మీ యొక్క టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి అక్కడ SJTutorial అఫీషియల్ అని కనుక సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది. మీరు అట్లా జాయిన్ కావచ్చు. చాలా మంది కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా వెళ్తే ఓపెన్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో మీరు సెర్చ్ చేసి సో మీ యాప్లోకి వెళ్ళి సెర్చ్ చేసి కూడా మీరు జాయిన్ కావచ్చు. దాంట్లో నేను 3-4 డేస్కి ఒకసారి దీనికి సంబంధించి
సంబంధించిన ఆర్టికల్స్ అయితే షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది, దానిలో జాయిన్ కాండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు సెంట్రల్ బ్యాంక్లో 250 మేనేజర్ పోస్టులకు సంబంధించి మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హతతోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో December 31 నుంచి దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మనకు February 11 వరకు అయితే దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మార్చి 2023లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా అదేవిధంగా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ NMDC నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 11 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో ఈ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ ఇవి 11 ఉన్నాయి. దాంతోపాటుగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి 15 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. బ్యాచిలర్ డిగ్రీ కావచ్చు, BE, BTech, PG, డిప్లొమా చేసిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో 32 ఇయర్స్ అనేది ఏజ్ ఉండాలి, అంటే 18 to 32 ఇయర్స్ మధ్య మీ ఏజ్ ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ TSPSC నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకి ఏదైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మనకు 26th అయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అయితే కంప్లీట్ అయింది. అయితే దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్లు మనకు ఒక ప్రెస్ నోట్ అయితే TSPSC రిలీజ్ చేసింది. సో ఇది మనకు February 3 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంకా ఎవరైనా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయకుండా ఉన్నట్లయితే సో ఈ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించిన దానికైతే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఎవరు మిస్ కాకుండా చూడండి. అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు ఒకే వీడియోలో సో ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మొఘల్ గార్డెన్స్ ఇక అమృత్ ఉద్యాన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో పేరు మారుస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన, చారిత్రాత్మక నిర్ణయం అన్నటువంటి భాజపా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో RSS ఎజెండాలో బగ్గుమన్నటువంటి ప్రతిపక్షాలు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఉద్యానవనాల్లో ఒకటైనటువంటి రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి మొఘల్ గార్డెన్స్ పేరును సో మార్పు అయితే చేయడం జరిగింది. ఇక నుంచి దీన్ని అమృత్ ఉద్యాన్గా పిలువనున్నారు. సో ఈ మేరకు రాష్ట్రపతి భవన్ శనివారం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. 75 ఏళ్ల స్వాతంత్ర అమృత మహోత్సవాలను దేశం నిర్వహించుకుంటున్నటువంటి మేళ సో మొఘల్ గార్డెన్స్ పేరును మారుస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నావికా గుప్తా ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. సో పేరు మార్పుపై ప్రతిపక్షాలు అయితే మండిపడ్డాయి. భాజపా శ్రేణులు స్వాగతించారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే పేరు గుర్తుంచుకోండి అండ్ దీనికి సంబంధించిన హిస్టరీ. సో ఇది మనకు ఎప్పటి నుంచో హిస్టరీలో ఉన్నటువంటి ఇష్యూ కనుక సో దానికి సంబంధించిన అంశాలు కూడా మనం లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ముఖ్యంగా మనకి ఏంటంటే ఇది సో కాశ్మీర్లో ఉన్నటువంటి మొఘల్ గార్డెన్స్ స్ఫూర్తితోటి దీన్ని అయితే తీర్చిదిద్దడం జరిగింది. సో మనకు 1911లో కింగ్ జార్జ్ రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చినట్లు ప్రకటించారు. సర్ ఎడ్వర్డ్ లుటియాన్స్, సర్ ఎడ్వర్డ్ హెర్బెల్ బేకర్ కలిసి ఈ వైస్రాయ్ హౌస్ను నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ కేంద్రంగా న్యూఢిల్లీలో రూపకల్పన చేయడం జరిగింది. ఇది కూడా చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో స్వాతంత్రం అనంతరం ఈ వైస్రాయ్ హౌస్ మనకి ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రపతి భవన్గా మారింది. సో దీనిలో 1917లో మొఘల్ గార్డెన్ ఆకృతికి ఈ లుటియాన్స్ రూపునిచ్చారని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇటువంటి అంశాలను కూడా మనం మొత్తం అక్కడ లింక్ చేసుకోవాలి. ఎందుకంటే వార్తల్లో ఉన్నటువంటి అంశాలపై స్టాటిక్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతాడు కనుక జాగ్రత్తగా దాన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ విషయం అయితే ఇక్కడ మనకు సబాలెంకా సాధించారనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ విజేత వచ్చేసి మనకు ఇక్కడ సబాలెంకా అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. తొలి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సొంతం. సో ఫైనల్లో రిబాకినాపై గెలుపు అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ ఉమెన్స్కి సంబంధించి సో టైటిల్ విజేత వచ్చేసి మనకు సబాలెంకా. ఈమె మనకు బెలారస్కి సంబంధించిన పర్సన్, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లో మనకు రిబాకినా వర్సెస్ సబాలెంకా మ్యాచ్ అయితే జరిగింది. దీనిలో మనకు రిబాకినా అయితే ఓడించడం జరిగింది. రిబాకినా వచ్చేసి మనకు కజకిస్తాన్కి సంబంధించినటువంటి ప్లేయర్ అనమాట. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ కొత్త ఛాంపియన్ సో అరీనా సబాలెంకా. సో గ్రాండ్ స్లామ్ సింగిల్స్లో తొలిసారిగా ఏమైతే ఫైనల్లో గెలవడం జరిగిందనమాట. ఇక్కడ దీనికి సంబంధించి మరొక అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. తొలి తటస్థ క్రీడాకారిణి అని చెప్పేసి చూడవచ్చు. సో మనకి సింగిల్స్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచినటువంటి సబాలెంకా జాతీయ పతాకంతో సంబరాలు అయితే చేసుకోలేకపోయింది. అందుకు ప్రత్యేక కారణం ఏంటంటే ఉక్రెయిన్పై యుద్ధ కారణం. సో రష్యా, బెలారస్ ప్లేయర్లను ఈ గ్రాండ్ స్లామ్లో వాళ్ళ దేశాల తరపున ప్రాతినిధ్యం వహించకుండా అయితే నిషేధించారనమాట. యాక్చువల్గా ఈమె బెలారస్కి సంబంధించిన పర్సన్. సో మనకు ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్న నేపథ్యంలో సో వీళ్ళని అయితే నిషేధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె తటస్థంగా ఈ టోర్నీలో అయితే పార్టిసిపేట్ చేసింది అనమాట. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందే ఇట్లా మనకు తటస్థంగా పార్టిసిపేట్ చేసి టైటిల్ గెలిచి కూడా రికార్డు సృష్టించినటువంటి తొలి ప్లేయర్గా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో రిబాకినా కూడా ఇక్కడ మనకి ఏంటంటే ఈమె కజకిస్తాన్కి సంబంధించినటువంటి ప్లేయర్. సో పుట్టింది మాత్రం రష్యాలో, కాకపోతే కజకిస్తాన్ తరపున ఆడుతున్నటువంటి ప్లేయర్ అనమాట. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్కి సంబంధించినటువంటి విశేషాలు. సో ఈరోజు మనకు
మెన్స్కి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. సో దానికి సంబంధించి మనకు రేపటి అప్డేట్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ భారత్కు 9వ స్థానం అంటూ చూడవచ్చు. సో సంయుక్తంగా 9వ స్థానంతో భారత్ హాకీ ప్రపంచ కప్ ముగించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో శనివారం జరిగినటువంటి వర్గీకరణ మ్యాచ్లో భారత్ 5-2 గోల్స్తో దక్షిణాఫ్రికాపై అయితే విజయం సాధించింది. సో మనకు ర్యాంక్స్ ఇస్తారు కదా, మన దేశంలో జరుగుతున్నటువంటి ఈ హాకీ వరల్డ్ కప్ సంబంధించి భారత్ అయితే 9వ స్థానంలో ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్ కూడా ఈ రోజు అయితే మనకు జరగనుంది. సో దానిలో ఎవరు విజేతగా నిలుస్తారో సో రేపటి దానిలో చూసే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గగనతలంలో ఢీకొన్న యుద్ధ విమానాలు అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. మధ్యప్రదేశ్లో అరుదైనటువంటి దుర్ఘటన. సో 3 పైలట్లలో హనుమంతరావు సారథి దుర్మరణం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు భారత వాయుసేనకు చెందినటువంటి 2 యుద్ధ విమానాలు అరుదైనటువంటి రీతిలో గగనతలంలో పరస్పరం ఇక్కడ ఢీకొనడం జరిగింది. సో మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన భారీ నష్టాన్ని మిగిల్చిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు పైలట్తో పాటు సో కమాండర్ హనుమంతరావు సారథి కూడా ప్రాణాలను బలికొందని చెప్పేసి ఇచ్చారు. సో రోజువారీ శిక్షణల కార్యక్రమంలో భాగంగా సో గ్వాలియర్ వైమానిక స్థావరం నుంచి శనివారం ఉదయం బయలుదేరినటువంటి సుఖోయ్ 30 కావచ్చు, అదేవిధంగా ఈ మిరాజ్ 2000 యుద్ధ విమానాలు సో కాసేపటి తర్వాతనే సో గగనతలంలో ఢీకొన్నట్లుగా అయితే ఇక్కడ చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు, కాకపోతే ఈ ఢీకొనడం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి అయితే వీళ్ళైతే అంచనా వేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనం ఇది ఎక్కడ జరిగింది అండ్ ఈ విమానాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. జరిగినటువంటి ప్లేస్ మనకు మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లా మనకు పహర్గఢ్లో సో ఈ సంఘటన జరిగిందనమాట. జరిగినటువంటి ఢీకొన్నటువంటి యుద్ధ విమానాలు కూడా ఇంపార్టెంట్, రెండింటిని గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు TCS అయాన్ ఇంటెలిజెమ్ సంస్కృతి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. తల్లికి తగ్గ తనయగా నిలిచినటువంటి DIG సుమతి కుమార్తె అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో తెలంగాణ మహిళా భద్రత విభాగం DIG కొండూరు సుమతి కుమార్తె సంస్కృతి తల్లికి తగ్గ తనయ అని చెప్పేసి అనిపించుకుంది. సో ప్రముఖ IT సంస్థ TCS ఆధ్వర్యంలో మనకు జరిగేటువంటి ఈ TCS అయాన్ ఇంటెలిజెన్స్ నిర్వహించినటువంటి 5వ ఎడిషన్ జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ నుంచి ఎంపికైనటువంటి ఏకైక విద్యార్థిగా అయితే సత్తా చాటినట్టు మనకి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్లో 6వ తరగతి చదువుతున్నటువంటి సంస్కృతి యూనివర్సల్ వాల్యూస్ అనే అంశం పైన జూనియర్స్ విభాగంలో రాష్ట్రం నుంచి విజేతగా నిలిచినట్లు ఇక్కడ మనకు అప్డేట్ అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది మనకు TCS కండక్ట్ చేసేటువంటి TCS అయాన్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి 5వ ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో సో ఈమె మన తెలంగాణ నుంచి అయితే నిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ విషయంలో అయితే 6473 సో 8 ఏళ్లలో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు అంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడి. రైతు బంధు తర్వాత 2230 మంది. సో రాజ్యసభ లెక్కల ప్రకారం రాష్ట్రానికి 3వ స్థానం అంటూ చూడవచ్చు. అత్యధికంగా నల్గొండలో 931 మంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిందని చెప్పేసి ఒక ఆర్టికల్ చూడవచ్చు. దీనిలో మనకు అత్యధికంగా నల్గొండ జిల్లా నుంచి చనిపోయినట్టుగా ఇవ్వడం జరిగింది. రాజ్యసభ లెక్కల ప్రకారం తెలంగాణ 3వ స్థానంలో ఉన్నట్టుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్లోరసిస్ విముక్త ఉద్యమకారుడు అంశాల స్వామి మృతి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో త్రిచక్ర వాహనం పై నుంచి పడి తీవ్ర గాయాలు, శనివారం తెల్లవారుజామున కన్నుమూత అని చెప్పేసి ఇచ్చారు. మంత్రి కేటీఆర్ సహా పలువురు సంతాపం. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2003లో ఫ్లోరసిస్ సమస్యను నాటి ప్రధాని వాజ్పేయి దృష్టికి తీసుకెళ్లినటువంటి స్వామి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరసిస్ విముక్తి కోసం సుదీర్ఘ పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు ఈ అంశాల స్వామి. సో 32 ఇయర్స్ ఏజ్లో ఇతనైతే చనిపోవడం జరిగింది. సో నల్గొండ జిల్లా మరిగూడ మండలం అండ్ శివనగూడెం గ్రామానికి చెందినటువంటి అంశాల స్వామి ఫ్లోరసిస్ తీవ్రతను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో పేరుగాంచినటువంటి వ్యక్తి అనమాట. సో నిన్న ఇతను చనిపోతూ వార్తల్లో నిలవడం జరిగింది. సో నేమ్ గుర్తుంచుకోండి, ఇతనికి సంబంధించిన అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రతి జిల్లాలో మిల్లెట్స్ సెంటర్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుకు సర్కార్ చర్యలు. సో ప్రజలకు పోషకాహార చేరువకు చేసేందుకే సో క్రమంగా గ్రామాలకు విస్తరించేటువంటి ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. సో పాతకాలం నాటి ఆహార అలవాట్లు కావచ్చు ఆసక్తి చూపుతున్నారు. సో ముఖ్యంగా ఈ రోగనిరోధక శక్తిని పెంచేటువంటి చిరుధాన్యాలు మిల్లెట్స్ను ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పేసి ఇక్కడ జరిగింది. ఈ నేపథ్యంలో మనకు ప్రజలకు ఈ పోషకాహార ఉత్పత్తులను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో మిల్లెట్స్ ఫుడ్ ప్రొడక్షన్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇంకా వీటికి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్ రాలే కానీ ప్రతి జిల్లాకు సంబంధించి సో ఇటువంటి ఒక సెంటర్ను తీసుకొస్తారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఎవరెస్ట్ శిఖరంపై అరుదైనటువంటి పల్లాస్ పిల్లులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరం ఎవరెస్ట్ పై అరుదైనటువంటి పల్లాస్ పిల్లులు జీవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 2019లో పలు దేశాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ ట్రాసీ సీమర్ ఆధ్వర్యంలో ఎవరెస్ట్ పై గల సాగర్మాత జాతీయ పార్కులో పరిశోధనలు చేపట్టారు. సో ఈ పర్యావరణ నమూనాలు సేకరించారు. సో జన్యు విశ్లేషణ జరపగా ఈ పల్లాస్ పిల్లులు ఎవరెస్ట్ పై జీవిస్తున్నాయని గుర్తించారు. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకు
2019లో స్టార్ట్ అయినటువంటి పరిశోధన ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో ఎవరెస్ట్ పైన ఈ పల్లాస్ రకం పిల్లులు అనేది నివసిస్తున్నట్లు వీళ్ళ యొక్క పరిశోధనలో వెల్లడించారని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.